ఫర్టైల్ విండో అంటే ఏంటి? మనకి పీరియడ్స్ వచ్చే టైంలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సైకిల్ ఫర్టైల్ పీరియడ్ కాదు. సో, మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఏ టైంలో సెక్షువల్ ఇంటర్‌కోర్స్ మోర్ ఇంపార్టెంట్ అన్నది చూసుకోవాలి. సో, పీరియడ్స్ టైంలో జనరల్‌గా ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి దట్ ఈస్ నాట్ ద బెస్ట్ టైం. సో, మనం ఎప్పుడు ఏం చేయాలి అనంటే ఎగ్ ఫార్మ్ అయ్యి రిలీజ్ అయ్యే టైము మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్ రిలీజ్ అయ్యే టైము వేరీ అవుతుంది. ఒకవేళ మనకి ఎగ్జాక్ట్లీ 28 డేస్ పీరియడ్స్ వస్తుంటే రఫ్లీ మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఇది కరెస్పాండ్ అవుతుంది. అంటే అరౌండ్ 14th డే. కానీ అందరికీ కరెక్ట్గా 14th డేనే ఎగ్ రిలీజ్ అవ్వదు. కాబట్టి ఆ వారమంతా చూసుకుంటామన్నమాట. ఒక 10th డే నుంచి 17th డే వరకు ఆ వారంలో ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. సో, ఆ టైంలో సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేనో అలా చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం పెరుగుతుంది. సో, ఎప్పుడన్నా బిజీగా ఉండే కపుల్స్‌కి ఇది చెప్తాం. ఈ వీక్ ఒక్కటి యూ డోంట్ ఇగ్నోర్. యూ హ్యావ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ డెఫినెట్లీ ఇన్ దట్ వీక్. ఎందుకంటే వీ విల్ నాట్ అచీవ్ ప్రెగ్నెన్సీ ఇఫ్ దేర్ ఇస్ నో సెక్షువల్ ఇంటర్‌కోర్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ టైం. కానీ పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి ఇది మనం చెప్పలేము ఏ టైంకి అవుతుంది అని. సో, కొంతమందికి 21 డేస్‌కే పీరియడ్స్ రావచ్చు. కొంతమందికి రెగ్యులర్‌గా బట్ 32 డేస్‌కి రావచ్చు. అప్పుడు ఈ టైం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. 10th డే కన్నా ముందే కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. 8th డే, 9th డే అలాగా. కొంతమందికి లేట్‌గా 17th డే, 18th డే రిలీజ్ అవ్వచ్చు. సో, అది ఎక్స్టెండ్ అవుతుంది. ఈ కరెక్ట్ టైం ఎలా ఏం చేసుకోవాలి అన్నది మీ డాక్టర్‌ని కూడా సంప్రదించండి.